గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన జాబ్ అప్డేట్లో భాగంగా అయితేనండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ భాగంలో అయితేనండి కొన్ని కాంట్రాక్ట్ పోస్టులను అయితే రిలీజ్ చేసిందండి. దీనిలో భాగంగా ప్రజెంట్ దీనికి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఏపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇవి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. దీనికి అప్లై చేయడానికి ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేయాలండి, ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. సో మనం అప్లై చేసేటప్పుడు మన మెరిట్ ఆధారంగా అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఇంతకీ ఈ జాబ్ ఏంటి, దీనికి ఏజ్ ఏంటి, దీనికి అమౌంట్ ఎంత పే చేయాలి, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అనేది పూర్తి అప్డేట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో వీడియోని మీరు లైక్ చేయగానే కింద హైప్ అని చెప్పేసి ఒక చిన్న ఆప్షన్ అయితే వస్తుందండి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, కామెంట్ పెట్టినా పెట్టకపోయినా జస్ట్ ఆ హైప్ని క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో దీనివల్ల ఎక్కువ మంది ఈ వీడియోకి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతానండి. మొట్టమొదటిగా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికి చెప్పాను కదండి, దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మన మెరిట్ ఆధారంగా అయితేనే ఈ ఉద్యోగాలు అయితే ఎవరున్నారండి. ఒకవేళ కొంచెం కాంపిటీషన్ హెవీగా ఉంటే చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, లేకపోతే అది కూడా ఉండదండి. మన అకాడమిక్ ఇయర్ మార్క్స్ ఆధారంగా అయితేనే ఉద్యోగాలు అయితే ఎవరున్నారు. మరి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా 21/7/2025 అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకున్న డేటు 22/7/2025 నుంచి 26/7/2025 సాయంత్రం 5 గంటల లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమేనండి. అదేవిధంగా మెరిట్ లిస్ట్ అనేది మనకి 30/7/2025 అయితే ఇస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 10/8/2025 అయితే ఇస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 18/8/2025 అయితే ఇస్తారండి. మరి దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీని యొక్క ఫీ విషయానికి వచ్చేవాటికి బీసీ క్యాండిడేట్స్కి, ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 200 రూపాయలు అయితే ఉంటుందండి. అది కూడా ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి అనే డిస్ట్రిక్ట్ పేరు మీద అయితే ఈ చలన అయితే తీయవలసి అయితే ఉంటుందండి. ఈ డీడీ తీయవలసి అయితే ఉంటుంది. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది స్క్రీన్ మీద కనబడుతున్న అప్లికేషన్ అనేది ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసే పోస్ట్ నేము, మీ పర్సనల్, ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ పూర్తి డీటెయిల్స్ ఇందులో రాసి, అలాగే మీరు ఏవేవైతే రాశారో అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి, దానితో పాటు ఇందాక తీసినటువంటి డీడీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. ఇంకా పోస్ట్ విషయానికి వచ్చేపాటికి క్వాలిటీ కన్సల్టెంట్ అండి, మానిటరింగ్ పోస్ట్ అన్నమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఆయుష్ కానీ, బీపీటీ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్సెస్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ కానీ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. మరి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేపాటికి దీనికి సంబంధించిన దాంట్లో 1 year కనుక ఎక్స్పీరియన్స్ అంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, బట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అప్లై చేయండి. అదేవిధంగా ట్రైనింగ్ ఇన్ హెల్త్ క్వాలిటీ NQAS ఇంటర్నేషనల్ అసెసర్ అండి, లేదంటే ISO సర్టిఫికేట్ ఉన్నా కానీ, లేదంటే NFBH సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా అర్హత అవకాశం ఉంటే మీరు రికమెండేషన్ లాంటిది కూడా ఉపయోగించుకోండి అండి. ఇంతకీ ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే అడ్రస్ విషయానికి వచ్చేవాటికి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయిందండి. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ సో ఈ అడ్రస్కి అయితే మీ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయండి. వీళ్ళనంత వరకు పోస్ట్గా కన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళైతే ఇవ్వండి, గెజిటెడ్ అటాచ్ కూడా చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి.